వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే జాబ్ నోటిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే గవర్నమెంట్ జాబ్ కావాలి అని మీరు మైండ్లో అనుకుంటే మీకు ఈ జాబ్ అయితే ఖచ్చితంగా సూటబుల్ అయితే అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని పూర్తిగా చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను వెంటనే క్లారిఫై అయితే చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం జాబ్ నోటిఫికేషన్ వివరాలకు వెళ్దాం. నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ మీ వరకు షేర్ చేయడానికి నాకు కాస్త బూస్టప్గా ఉంటుంది. అలాగే వీలైతే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు దాకా మీకు నేను చెప్పినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్టేకింగ్లో ఉన్న సైనిక్ స్కూల్ జామ్నగర్ గుజరాత్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు గుజరాత్ అనే పేరు వినగానే ఈ జాబ్స్ లొకేషన్ గుజరాత్లో ఉంటుందని మీరైతే అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి జామ్నగర్ గుజరాత్లో ఈ జాబ్స్కి సంబంధించిన జాబ్ లొకేషన్ ఉంటుంది. జాబ్ లొకేషన్ కాస్త డిస్టెన్స్ అవుతుంది అనే ఆలోచన మీ మైండ్లో వస్తే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మనకి ఏవైతే స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ ఉంటాయో వాటికి మాత్రమే జాబ్ వస్తేనే మనం సొంత స్టేట్లో చేయగలం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీద కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఎక్కడైనా నాకు పర్వాలేదు అనుకుంటేనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వైపు చూడాలి. ఎందుకంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో 1 లేదా 2 డిపార్ట్మెంట్ జాబ్ లొకేషన్స్ అయితే సొంత స్టేట్లో ఉండొచ్చు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ రిమైనింగ్ 90% ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో రిమైనింగ్ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో మనకి జాబ్స్ అనేవి ఉంటాయి. సో అందువల్ల చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎక్కడైనా సరే చేయాల్సి అయితే ఉంటుంది. సో నాకు జాబ్ లొకేషన్ ప్రాబ్లం లేదనుకుంటే వీడియోని కంటిన్యూ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి యూస్ఫుల్ అయ్యే పోస్టుల గురించి చూద్దాం. యాక్చువల్లీ నోటిఫికేషన్ అయితే చాలా కేటగిరీలకు సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. బట్ అందులో మనకు సూటబుల్ అయ్యే పోస్ట్ వివరాలను అయితే ఒకసారి చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకు సూటబుల్ అయ్యేటటువంటి జాబ్స్ చూసుకుంటే వార్డ్ బాయ్కి సంబంధించినటువంటి జాబ్స్ టోటల్గా చూసుకుంటే మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇందులో మనకి 3 వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి అండ్ రిమైనింగ్ 1 వేకెన్సీ ఏదైతే ఉందో అది ఫీమేల్ క్యాండిడేట్స్కి అని చెప్పేసి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఈ పోస్టులన్నీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. కమ్యూనిటీ వైజ్ ఎటువంటి రిజర్వేషన్స్ అయితే ఈ జాబ్స్కి లేవు. అండ్ ఆల్సో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్ మంత్ 20,000 రూపీస్ శాలరీగా రావడం అయితే జరుగుతుంది. అంటే జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 20,000 రూపాయలు ప్రతి నెల జీతంగా రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి అక్కడ జాబ్ అయితే గెట్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా మనకి స్కూల్ ప్రెమిసెస్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనం ఈ 20,000 రూపీస్ నుంచి సింగిల్ రూపీ కూడా మన ఫుడ్కి కానీ మన అకామిడేషన్కి కానీ మనం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఏజ్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. మ్యాక్సిమం మనకి 50 ఇయర్స్ అనేది మెన్షన్ చేయడం వల్ల ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని అయితే లేదు. ఇక అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో 10th క్లాస్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏది ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. ఇక ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ డిజైరబుల్ అని కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇన్ కేసు ఉంటే బెటర్ తప్ప, లేకపోయినా సరే ఆ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైతే ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ఉంటుందో దాన్ని ఫ్లూయెంట్గా అర్థం చేసుకోవడం అయితే ఉండాలని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఇవైతే మనకి క్వాలిఫికేషన్స్లో ఇచ్చిన వివరాలు. దానితో పాటు ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్ని ఇనిషియల్గా కాంట్రాక్ట్ బేసిక్ మీద రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్లో మనకి కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని రెగ్యులర్ బేసిక్ జాబ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ వార్డ్ బాయ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కాంట్రాక్ట్ బేసిక్లో ఉంటాయి. కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే ఇనిషియల్లీ 1 ఇయర్ ఉంటుంది. తర్వాత మనం ఈ జాబ్ వదిలేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎలా సెటిల్ అవ్వాలి అనే ఆలోచన మీరు పడద్దు. ఎందుకంటే మనకి స్కూల్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఏదైతే మనకి కాంట్రాక్ట్ పీరియడ్ ఇనిషియల్లీ 1 ఇయర్ ఉంటుందో తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అక్కడ మన బిహేవియర్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని మన కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇటువంటి వార్డ్ బాయ్ జాబ్స్ అనేవి గెట్ చేసిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ అవి ఒక 1-2 ఇయర్స్ రెన్యూవల్ అయితే చేసి తర్వాత పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. ఇక మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆఫ్లైన్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఆఫ్లైన్లో ఉంటుంది కదా, అప్లికేషన్ ఫీజు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా లేదు. ఇక్కడ ఈ జాబ్స్కి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 400 రూపీస్ అది నాన్ రిఫండబుల్ అని మెన్షన్ చేయడంతో పాటు అప్లికేషన్ ఫీజుని మనం డీడీ అయితే తీయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో ఏదైతే ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ అయితే చేసి
ఎన్వలప్లో మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఉంది చూసారా, ఈ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ నేను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ అయితే చేస్తాను. అయితే ఎన్వలప్ మీద మనం 30 రూపీస్ స్టాంప్ అయితే అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పారు. అప్లై చేసిన క్యాండిడేట్స్లో కొంతమందిని మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే పిలవడం జరుగుతుంది. ఆ సెలక్షన్ ప్రాసెస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ని జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఓవరాల్గా ఈ సైనిక్ స్కూల్ జామ్నగర్ గుజరాత్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఇన్ కేస్ మీకు 10th క్లాస్తో ఒక జాబ్ కావాలి అనుకుంటే ఈ జాబ్స్పై లుక్ అయితే వేయండి. అండ్ ఆల్సో నాకు జాబ్ లొకేషన్ అంతవరకు కష్టం లేదా 1 year కాంట్రాక్ట్ అంటున్నారు, వార్డ్ బాయ్ జాబ్స్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే స్కిప్ అయితే చేసి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. ఈ అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్లీ మీరు అయితే చూసుకోవచ్చు. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ PDF అండ్ అప్లికేషన్ ఏదైతే ఫామ్ ఉంటుందో ఆ ఫామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు అయితే వాచ్ చేసినందుకు.